ఆచారాలు. శ్రీ విద్యలో ఆచారాలు అనేవి చాలా ముఖ్యమైనటువంటివి. అసలు ఆచారము అంటే ఏమిటి? ఆచరించేదే ఆచారము. మనం దేన్నైతే ఆచరిస్తూ ఉన్నామో దాన్నే ఆచారము అని అంటారు. మరి ఇక్కడ మనం ఏదో చాలా ఆచారాలు వింటూ ఉంటాం కదండి, అవన్నీ ఏమిటి? అమ్మవారిని మనం జపం చేసేటప్పుడు లేదా ఉపాసన చేసేటప్పుడు మన యొక్క ముఖ్యోద్దేశం ఏమిటి? దేనికోసం మనం ఆ భగవంతుడిని ఉపాసన చేస్తున్నాం? ఈ విషయం కావాలి మనకి. దీని మీదే మన యొక్క ఆచారము అనేది ఆధారపడి ఉంటుంది. ఏమిటి అంటే ఇక్కడ ప్రత్యేకించి శ్రీ విద్యలో 2 ఆచారాలు ఉన్నాయి. 2 ఆచారాలు. ఒకటి సమయాచారము, రెండోది కౌళాచారము. సమయాచారము అంటే ఏమిటి? వీళ్ళు పూర్తిగా మోక్షవాదులు. లౌకికమైనటువంటి విషయాలతో వీళ్ళకి ఏమాత్రము కూడా సంబంధము అనేది ఉండదు. వాళ్ళకి మోక్షమే కావాలి. ధర్మార్థ కామ మోక్షాల్లో వీళ్ళకి కావలసినటువంటిది ఆఖరిదైన మోక్షం. ఆ మోక్షాన్ని చేరుకోవటం కోసం మొట్టమొదటి 3, ఏది ధర్మము, అర్థము, కామము, ఈ 3 కూడా మెట్లుగా వాడుకోవాలి. ఇది వీళ్ళ యొక్క సిద్ధాంతం. వీళ్ళ లెక్కలో శివుడికి శక్తికి తేడా అనేది లేదు. ఇద్దరూ ఒకటే. వాళ్ళిద్దరినీ కూడా సమయుడు, సమయ అనే పేర్లతో పిలుస్తారు. సమయుడు, సమయ. ఎక్కడైనా సరే వీళ్ళు ఒకే రకంగా ఉంటారు అనేదే, అంటే కలిసే ఉంటారు, ఒకే రకంగా ఉంటారు. ఇదే వీళ్ళ యొక్క అభిమతం. షట్చక్రాల్లోనూ వీళ్ళు ఆ పరమేశ్వరి స్వరూపాన్ని అర్చన చేస్తారు. అయితే అమ్మవారిని ఒక్కరినే కాదు, శివశక్తులను ఇద్దరినీ కూడా అర్చన చేస్తారు. సామ్యము అంటే పోలిక. ఈ శివశక్తులకి ఇద్దరికీ కూడా పోలిక ఉన్నది అంటారు. ప్రతి చోట కూడా అధిష్టాన సామ్యము, అవస్థా సామ్యము, రూపసామ్యము, నామసామ్యము, ఇట్లా 5 రకాలైనటువంటి సామ్యములు, పోలికలు అనేవి ఉంటాయి. 5 రకాలైనటువంటి పోలికలు. ఒకే చోట ఉంటారు, ఒకే పనిలో నిమగ్నమై ఉంటారు, ఇద్దరు కూడా ఒకే రకమైన శరీర ఛాయ కలిగి ఉంటారు, ఒకే పేరు కలిగి ఉంటారు, ఒకే పని చేస్తూ ఉంటారు. ఇద్దరు కూడా ఒకే పని చేస్తూ ఉంటారు. దీన్నే సామ్య పంచకము అని అంటారు. ఈ 5 రకాలైనటువంటి సామ్యములు వీళ్ళు కలిగి ఉంటారు. అందుకే వీళ్ళని సమయుడు, సమయ అని అంటారు. ఆధార చక్రంలో వీళ్ళిద్దరూ కూడా జపా కుసుమ సంకాసౌ మధుఘూర్ణితలోచనౌ జగత పితరౌ వందే భైరవీ భైరవాత్మకౌ. వీళ్ళిద్దరూ కూడా దానిమ్మ పువ్వు యొక్క ఛాయలో ఉంటారు, ఆధార చక్రంలో ఉంటారు. ఇద్దరూ ఒకే పని యందు నిమగ్నమై ఉంటారు. ఏమిటి అంటే జగత్ సృష్టి కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారు. ఇద్దరూ కూడా, ఆయనేమో తాండవం చేస్తూ ఉంటే వీడేమో లాస్యము అంటే నాజూకైనటువంటి నృత్యం చేస్తూ ఉంటుంది. ఇద్దరూ నృత్యం చేస్తూనే ఉంటారు. వీళ్ళిద్దరి పేర్లు భైరవుడు, భైరవి. మధువును గోలి ఎర్రని కళ్ళు కలిగి ఉంటారు. ఇలా వీళ్ళు 5 రకాలైనటువంటి పోలికలు కలిగి ఉంటారు. ఇది ఎక్కడ అంటే షట్చక్రాల్లోనూ ఇదే రకంగా ఉంటారు వీళ్ళు. అందుకే ఇలా ఈ శివశక్తుల్ని ఆరాధించే వాళ్ళనే మనం సమయాచారులు అని అంటాం.
లలితా శాస్త్రంలో కూడా చెప్తాడు, సమయాచార తత్పర. సమయాచారుల యందు ప్రీతి కలిగినటువంటిది, తత్పరత కలిగినటువంటిది. ఇది సమయాచారం. వీళ్ళకి కావాల్సింది ఏమిటి అంటే కేవలం మోక్షం. మోక్షం అంతే, ఇంకేం అక్కర్లేదు. ఇక ఇందులో రెండవ ఆచారం ఉంది. అది ఏమిటి అంటే కౌళాచారము అన్నారు. కౌళాచారము అంటే ఏమిటి? ఐహికమైనటువంటి సుఖముల యందు, కోరికల యందు ఆసక్తి కలిగి ఉండటం. అలా ఆసక్తి కలిగి ఆ కోరికలు తీరటం కోసం ఏం చేయాలో ఆ పనులు చేయటం, అది కౌళాచారము అంటే. ఐహికమైనటువంటి కోరికలు తీరటం కోసం ఏం చేయాలో ఆ పనులు చేస్తూ ఉంటారు వీళ్ళు. ఐహికమైనటువంటి పనులు తీరడం కోసం అమ్మవారి పూజలు, వ్రతాలు, జపాలు, తపాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సమయాచారులు భావనోపనిషత్తులో చెప్పినట్టుగా ఆ పరమేశ్వర తత్వాన్ని అర్చన చేస్తారు. కానీ వీళ్ళు అలా కాదు, కౌళాచారులు అలా కాదు. వీళ్ళు ఆచరించే పద్ధతి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి దక్షిణాచారము, రెండోది వామాచారము. వీళ్ళిద్దరూ కౌళులే. అంటే ఇద్దరూ ఐహికమైనటువంటి కోరికల యందు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళే. కానీ వీళ్ళ ఆచారంలో దక్షిణాచారము, వామాచారము అని రెండు రకాలుగా ఉంటుంది. దక్షిణాచారము అంటే వైదికాచారం. వేదంలో చెప్పినట్లుగా అమ్మవారిని పూజించడం, అర్చించడం, ఆరాధించడం ఇవన్నీ కూడా యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ కూడా వైదిక ప్రమాణంతో వేదంలో ఎలా చెప్పారో అలా వేద మంత్రాలతో ఈ అర్చన అనేది చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చేసేదంతా కూడా దక్షిణాచారం. ఇది వైదికాచారం, వేదంలో చెప్పినటువంటి ఆచారం. ఇక రెండవ ఆచారం ఉంది, అది వామాచారం. వామాచారము అంటే ఏమిటి? దక్షిణాచారము అంటే కుడి, వామాచారము అంటే ఎడమ. ఇది అవైదికమైనటువంటి ఆచారము. దీన్ని వేదం ఒప్పుకోదు. శిష్టాచారులు ఎవరు కూడా ఈ ఆచారాన్ని పాటించరు. ఇది వామాచారం. ఇందులో మద్యం, మాంసం, తదా మత్స్యం, ముద్ర, మైథనమేవచ, మకార పంచకం అంటారు దీన్ని. ఈ మకార పంచకాన్ని వాళ్ళు ఉపయోగిస్తారు. ప్రతిరోజు అమ్మవారి యొక్క పూజలో మద్యము, ఆ మద్యాన్ని మాత్రం నివేదన చేయాల్సిందే. ఏం చేసినా చేయకపోయినా మద్యాన్ని నివేదన అనేది మాత్రం చేయాలి. జంతు బలులు ఇస్తారు వీళ్ళు. దక్షిణాచారంలో జంతు బలి అనేది ఉండదు. కొబ్బరికాయ కొడతారు లేదా గుమ్మడికాయ కొడతారు, అదే బలి. కూష్మాండ బలి, నారికేళ బలి అంటారు అక్కడ. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి అలా కాదు, జంతు బలి ఇస్తారు. కోళ్ళు, మేకలు, దున్నపోతును కూడా బలిస్తారు. ఈ శాస్త్ర సమ్మతం అంటే శాస్త్ర సమ్మతమే. ఇక వీళ్ళు ఈ వామాచారంలో కొన్ని జుగుప్సాకరమైనటువంటి పనులు కూడా జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం హర్షించలేం. అంటే సమాజంలో ఈ పనులు చేస్తున్నాము అని మనం నోరెత్తి చెప్పలేం. అటువంటి పనులు కొన్ని జరుగుతూ ఉంటాయి. అందుకని మన ప్రాంతాల్లో ఈ వామాచారాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. మనం ఎవరూ కూడా వామాచారం జోలికి పోం. వామాచారం వద్దు అని చెప్తాం. ఇప్పుడు ఒక జంతువుని తీసుకొచ్చి అక్కడ బలిచ్చారనుకోండి, ఏమవుతుంది? అదంతా కూడా పెద్ద రక్త మడుగు తయారవుతుంది. చూడటానికి చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. మధుమాంసాలు భగవంతుడికి నివేదన చేయటం, వాటిని మనం మళ్ళీ తీర్థప్రసాదాలుగా స్వీకరించటం, ఇవన్నీ కూడా మంచి పనులు కాదు అని మన యొక్క నమ్మకం. అందుకని వామాచారాన్ని మనం ఒప్పుకోం. అయితే ఇక్కడ మంత్రశాస్త్రంలో ఏం చెప్తూ ఉన్నది అంటే, అర్చనం ద్విధం చేయవా వామదక్షిణ భేత. వామాచారము దక్షిణాచారము అని రెండు రకాలైన తేడాలు ఉన్నాయి. వామేనవా దక్షిణేనా పూజనంతో యథారుచి. నీకు ఎలా ఇష్టమైతే అట్లా వామాచారంలో కానీ దక్షిణాచారంలో కానీ నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు
భగవంతుడిని అర్చించవయ్యా అని చెప్తూ ఉన్నది. కాబట్టి మీ ఇష్టం అన్నారు. నార్త్ ఇండియాలోకి వచ్చేప్పటికీ ఉత్తర దేశంలో ప్రత్యేకించి శాక్తేయమైనటువంటి ఆలయాలు ఉన్నాయి చూడండి. కలకత్తాలో ఉన్నటువంటి దక్షిణ కాళి, అలాగే కామాఖ్యలో ఉన్నటువంటి అస్సాంలో ఉన్నటువంటి కామాఖ్య ఆలయం, ఇలాంటి ఆలయాలు కొన్ని ఉన్నాయి. అలాగే చిన్నమస్తా, జార్ఖండ్లో చిన్నమస్తా ఆలయం ఉంది. ఈ ఆలయాలన్నింటిలోనూ నిత్యము బలి అనేది అలా జరుగుతూనే ఉంటుంది. అక్కడ బలి నిషేధం కాదు. ఆ బలి ఇచ్చినటువంటి పదార్థాన్ని ఆ మేకనో గొర్రెనో దున్నపోతునో బలిస్తారు కదా, ఆ ఇచ్చినటువంటి మాంసాన్ని మళ్ళీ వండి భక్తులకు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఇది కౌడాచారంలో రెండో రకమైనటువంటి వామాచారం. అంటే ఒకటేమో దక్షిణాచారం, రెండోదేమో వామాచారం. మరి కోరికలు తీరడానికి వామాచారం వాడాలా, దక్షిణాచారం వాడాలా అంటే పూజనంతు యథారుచి. మీకు ఏది బాగుంటే అదే చేయండి, మీకు ఎలా కావాలంటే అలా చేయండి. వామాచారం కానీ దక్షిణాచారం కానీ మీరు ఎలా చేసినప్పటికీ కూడా మాకు సమ్మతమేను అన్నారు పెద్దవాళ్ళు అయినటువంటి శంకర భగవత్పాదుల వారు, లొల్లా లక్ష్మీధరుడు, భాస్కర్ రాయల వారు, వీళ్ళందరూ కూడా.